హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే డిగ్రీ 5th సెమిస్టర్లో డెల్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ సమ్మ. ఇది డెల్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. దానికి మనం ఒక పొజిషన్ వెక్టర్ని అయితే కన్సిడర్ చేసుకుంటాం, అదే ఆర్. ఇది చాలా డార్క్గా ఉంటుంది ఆర్. సో ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని తీసుకుంటాం. అండ్ దీనికి మోడ్ ఆర్ ఏంటి, ఇది పొజిషన్ వెక్టర్ ఏదొక, ఓకేనా. అండ్ మోడ్ ఆర్ ఏంటవుతుందంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఆ రూట్ అటు సైడ్ వెళ్ళిపోతే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఈ ఈ ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు వై అండ్ జెడ్ అనేవి కాన్స్టెంట్స్, వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎక్స్ అండ్ జెడ్ ఆర్ కాన్స్టెంట్, జెడ్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎక్స్ వై కాన్స్టెంట్గా ఉంటాయి. డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి డిఫరెన్షియేట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2r, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ కడతాం కాబట్టి dr బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్కి 2x అండ్ 2 క్యాన్సిల్ అయిపోగా dr బై dx ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్. అండ్ వైతో కడుతున్నాం కాబట్టి 2r ఇంటూ dr బై dy ఈక్వల్స్ టు 2y అండ్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ dr బై dy ఈక్వల్స్ టు y బై ఆర్. అండ్ జెడ్తో కడుతున్నాం కాబట్టి 2r ఇన్నర్ డెరివేటివ్ dr అండ్ dz ఈక్వల్స్ టు 2z. దట్ ఇంప్లైస్ 2 క్యాన్సిల్ అయిపోయి dr బై dz ఈక్వల్స్ టు z బై ఆర్. అండ్ ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి, డెల్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్, అది ఎల్హెచ్ఎస్. ఆ ఎల్హెచ్ఎస్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. ఇదంతా కట్టడానికి నేను ఈచ్ టర్మ్కి కడుతున్నాను. ఫస్ట్ ఎక్స్ వై జెడ్ అలా కడతాను, ఎందుకంటే ఇలా కట్టడానికి ఎక్కువైపోతుంది. సో నేను ఎక్స్ కన్సిడర్ చేసుకున్నాను. డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఆర్ క్యూబ్. అది ఏ ఫార్ములాలో ఉంది, యూ బై వి ఫార్ములాలో ఉంది. డెరివేటివ్ ఆఫ్ యూవి అంటే ఏంటి, వి ఇంటూ యూ డాష్ మైనస్ వి డాష్ ఇంటూ యూ బై వి స్క్వేర్ ఫార్ములా. సో సేమ్ ఆ ఫార్ములా వైజే నేను వేస్తున్నాను. డో బై డో ఎక్స్ ఇంటూ వి అంటే ఇక్కడ ఆర్ క్యూబ్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ క్యూబ్ బై ఆర్ క్యూబ్ హోల్ స్క్వేర్. డో బై డో ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే 1 కదా, డో బై డో ఎక్స్ ఇంటూ ఆర్ క్యూబ్ ఇంటూ ఇది 1 అయిపోతుంది. అండ్ 3r స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ కట్టాలి కాబట్టి dr బై dx బై r పవర్ 6. ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ క్యూబ్ బై ఆర్ స్క్వేర్, డినామినేటర్ని సెపరేట్ చేసుకుంటున్నాను. 3r స్క్వేర్ ఎక్స్ ఇంటూ అండ్ అది ఎక్స్ బై ఆర్ అవుతుంది, ఎందుకంటే మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ బై ఆర్ అని. సేమ్ సిన్స్లో అది రాసాను చూడండి. అండ్ ఇక్కడ ఆర్ క్యూబ్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, అది 1 బై ఆర్ క్యూబ్ మిగులుతుంది. అండ్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, 3x స్క్వేర్ ఉంటుందండి. అండ్ క్యాన్సిల్ అయిపోగా ఆర్ పవర్ 5 అయితే ఉంటుంది.
3x² x⁵. ఇప్పుడు డిఫరెన్షియేట్ని సెపరేట్ చేసుకుంటున్నాను. ∂x ఆఫ్ 1/r³ మైనస్ ∂x ఆఫ్ 3x² ఇది మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/r³ r⁻³ కింద రాసుకోవచ్చు. సో ∂x ఇంటూ r⁻³ కింద రాశాను. అండ్ మైనస్, అండ్ ఇది u/v ఫార్ములాలో ఉంది. మళ్ళీ సేమ్ u/vలో ఫార్ములా రాస్తున్నాను. ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటను పెట్టేసి ∂x ఆఫ్ x² r⁻⁵ u/v ఫార్ములా మళ్ళీ. అండ్ ఇదే ఫార్ములా ఉంది x⁻n ఫార్ములాలో ఉంది. x⁻n ఫార్ములా ఏంటి? n ఇంటూ x⁻n−1 ఫార్ములా. సేమ్ ఏమవుతుంది అప్పుడు? -3 r⁻−3−1 అండ్ ఇన్నర్ డెరివేటివ్ కట్టాలి కాబట్టి dr/dx మైనస్ 3 ఇంటూ r⁻⁵ d/dx ఆఫ్ x² అది x² ఇంటూ d/dx ఆఫ్ r⁻⁵ అది x² అండి. నేను చూసుకోవాలి, ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. బై r⁻⁵ హోల్ స్క్వేర్ -3 x⁻⁻4 అండ్ దీని వాల్యూ తెలుసు కదా మనకి, ఏంటి? x/r మైనస్ 3 ఇంటూ r⁻⁵ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x² 2x మైనస్ x² 5 r⁻⁴ అండ్ ఇన్నర్ డెరివేటివ్ కడతాం dr/dx బై r⁻10. ఇది -3 r⁻⁻4 x/r. ఇక్కడ చూడండి, -3 2x r⁻⁵ మైనస్ x² 5 r⁻⁴. ఇది తెలుసు కదా వాల్యూ, x/r ఇంటూ r⁻10. ఇది కూడా ఇప్పుడు ఈ r⁻−4ని డినామినేటర్లో రాసుకుంటారు. -3 r⁻⁴ ఇంటూ x/r మైనస్ 3 2s 6 x r⁻−5 అండ్ డినామినేటర్ కూడా సపరేట్ చేస్తున్నాను. సో r⁻10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s 15 అండ్ x² ఇక్కడ x ఉంది కాబట్టి x³ అవుతుంది. అండ్ ఈఆర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో r³ ఉంటుంది, r⁻10 వస్తుంది కింద బై r⁻10. ఇది -3x r⁻⁵ మైనస్ అక్కడ క్యాన్సిల్ అయిపోయి 6x బై r⁻⁵ అండ్ ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయి 15x³ బై r⁻7 అయితే ఉంటుంది. ఇదంతా ∂² బై ∂x² x/r³ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి తీసుకోవాలి? -3x r⁻⁵ ఇదంతా ఒక 9x బై r⁻⁵ అవుతుంది. నౌ టేక్ y టర్మ్స్ తీసుకుంటున్నానండి. ∂² బై ∂y² x/r³ ఈజ్ ఈక్వల్స్ టు ∂y x/r³. వైతో కట్టినప్పుడు డెరివేటివ్ x అనేది కాన్స్టెంట్ కింద యాక్ట్ చేస్తుంది. సో x అనేది కాన్స్టెంట్. సో ∂y ఆఫ్ కాన్స్టెంట్ని అయితే బయటను పెట్టేస్తాం కాబట్టి ∂y ఆఫ్ x ఇంటూ ∂y ఆఫ్ 1/r³. ఆ 1/r³ ఎలాగ రాసుకోవచ్చు?
ఆర్ పవర్ -3 కింద అయితే రాసుకోవచ్చు. సేమ్ అలాగే డో/వై ఆఫ్ ఎక్స్ పవర్ -3 కింద రాశాను. ఇది మళ్ళీ ఏ ఫార్ములా ఉంది? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఇది డెరివేటివ్ అండి. డో/వై ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ ఆర్ పవర్ -3 - 1 dr/dx ఇన్నర్ డెరివేటివ్ dy. డో/వై ఆఫ్ ఎక్స్ ఇంటూ -3 ఆర్ పవర్ -4 y/r. మనకు తెలుసు కదా, ఇందాక కట్టాం కదా dr/y వాల్యూ, అది వేసుకున్నాం. -3x పవర్ -3x పవర్ r/4 ఇంటూ y/r ఇంటూ డో/వై. అండ్ -3x కాన్స్టెంట్ కాబట్టి అక్కడ బయటను పెట్టేస్తానండి. ఇక్కడ -3x అనేది కాన్స్టెంట్, సో బయటను పెట్టేస్తున్నాను. -3x ఇంటూ డో/వై ఆఫ్ y/r/5. మళ్ళీ ఇదే ఫార్ములాలో ఉంది, u/v ఫార్ములాలో ఉంది. v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v² ఫార్ములా. ఈ ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -3x ఇంటూ r/5 ఇంటూ డో/వై ఆఫ్ y మైనస్ y ఇంటూ డో/వై ఆఫ్ r/5 బై r/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -3x r/5 డో/వై అంటే 1 మైనస్ y 5 r/4 ఇన్నర్ డెరివేటివ్ డో/వై బై r/10. ఇప్పుడు డినామినేటర్ సెపరేట్ చేసి -3xతో మల్టిపుల్ చేసేస్తున్నాను. -3x r/5 బై r/10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x by r/4 and we know that y/r into r/10. సేమ్ దాన్ని మోడిఫై చేసేస్తున్నానండి. -3x బై క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఇది మల్టిపుల్ చేసేస్తున్నాను. సో అన్నీ క్యాన్సిల్ అయిపోగా మనకి 15xy² బై r/7 వస్తుంది. ఇప్పుడు జెడ్ టర్మ్స్కి కడతామండి. జెడ్ టర్మ్స్ ఏంటంటే dou² ఇంటూ x/r³ చెప్పాను కదా, x అనేది ఇక్కడ కాన్స్టెంట్. dou/z ఆఫ్ x/r³. ఇక్కడ x అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటను పెట్టేస్తే dou/z ఆఫ్ x ఇంటూ dou/z ఆఫ్ r/3. ఇది మళ్ళీ x పవర్ n ఫార్ములాలో అయితే ఉంది. n ఇంటూ x పవర్ n-1 ఫార్ములా. సో అందులోని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. x ఇంటూ n-3 ఇంటూ r/3 - 1 అండ్ ఇన్నర్ డెరివేటివ్ dr/dz. dr/dz మనకు తెలుసు, z/r ఫస్ట్లో కనుక్కున్నాము. dou/z ఆఫ్ x ఇంటూ -3 r/4 అది 4 అండి, మైనస్ కాదు. డినామినేటర్లో రాసుకుంటే మైనస్ అనేది పోతుంది కాబట్టి. అండ్ dr/dz వాల్యూ z/r. dou/z ఆఫ్ -3xz బై r/5. అండ్ ఇక్కడ -3x అనేది కాన్స్టెంట్, సో దానికి మనం డెరివేటివ్ కట్టక్కర్లేదు.
మైనస్ 3x z/r⁴ మైనస్ 3x అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటను పెట్టేశాను. ∂z ఆఫ్ z/r⁴ సేమ్ వైకే జెడ్కి ఒకలానే ఉంటుంది. మళ్ళీ ఇది u/v ఫార్ములాలో ఉంది. సేమ్ u/v ఫార్ములాలో వేస్తున్నాను. ఎక్స్ ఒకటే చిన్నది టఫ్గా ఉంటుంది, y అండ్ z ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏటొచ్చింది మైనస్ 3x ఇంటూ r⁴ u/v ఫార్ములాలో వేసుకుంటున్నాను. ∂z మైనస్ z ఇంటూ ∂z ఆఫ్ r⁴ బై r⁴ హోల్ స్క్వేర్ మైనస్ 3x ఇంటూ r⁴ అండ్ ఇది 1 అయిపోతుంది. ∂z ఆఫ్ z 1 అయిపోతుంది. అండ్ z ఇన్నర్ డెరివేటివ్ కడుతున్నాము dr/dz బై r⁴ మైనస్ 3x r⁴ బై r⁴ ఎందుకంటే డినామినేటర్ కూడా విడి చేసేస్తున్నాను. అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s are 15 అండ్ x ఇంటూ z బై xz బై z/r ఇంటూ r⁴ బై r⁴. అండ్ ఇక్కడ కనబడుతుంది కదా క్యాన్సిలేషన్. మైనస్ 3x బై r⁴ బై r⁴ ప్లస్ 15x z² బై r⁴. ఇది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నానండి. మైనస్ 3x బై r⁴ ప్లస్ 15x z² బై r⁴. Now we got all the values. So substitute in the LHS value. దాన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకున్నాం కదా ఫస్ట్, దాంట్లో వేస్తున్నాను. Substitute all the values in ∇² x/r⁴. ఏం రాసుకున్నాం? ∂² ఇంటూ x/r⁴ ప్లస్ ∂² ఇంటూ x/r⁴ ప్లస్ ∂z² x/r⁴. సో ఒక్కొక్క దాని వాల్యూస్ ఇక్కడ వేసేస్తున్నాను. ఏటొచ్చింది దేని వాల్యూ? మైనస్ 9x బై r⁴ ప్లస్ 15x³ బై r⁴ మైనస్ 3 y టర్మ్స్ ఏమొచ్చింది? మైనస్ 3x బై r⁴ ప్లస్ 15xy² బై r⁴. అండ్ z టర్మ్స్ వెయిట్ వచ్చింది మైనస్ 3x బై r⁴ ప్లస్ 15xz² బై r⁴. మీకు కనిపించకపోవచ్చు, ఇప్పుడు కనిపిస్తుంది చూసుకోండి. అండ్ మైనస్ 9x బై r⁴ అండ్ మైనస్ 3x బై r⁴ మైనస్ 3x అంతా కలిపితే మైనస్ 15x బై r⁴. అండ్ ఇది యాడ్ చేసుకుంటున్నాం కదా. అండ్ 15 బై r⁴ ఇంటూ x అనేది కామన్ తీయండి. అన్నిట్లో x టర్మ్ అయితే కామన్ ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ x² అండ్ ఇక్కడ y² అండ్ ఇక్కడ z² మిగులుతుంది. అండ్ ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకున్నాం r² అంటే ఏంటి? x² ప్లస్ y² ప్లస్ z². ఇందులో వేసేయండి. సిన్స్లో రాస్తున్నాను r² = x² ప్లస్ y² ప్లస్ z². సో r⁴ ఈ r² క్యాన్సిల్ అయిపోయి r⁴ అనేది అయితే ఉంటుంది. మైనస్ ప్లస్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ హెన్స్ ప్రూవ్డ్ దట్ ∇² x/r³ = 0. అండ్ ఇదంతా 2 ఫార్ములాస్ మీద బేస్ అయి ఉంటుందండి. ఒకటి డెరివేటివ్ ఆఫ్ u/v అండ్ డెరివేటివ్ ఆఫ్ x⁴n. ఈ 2 ఫార్ములాస్ కానీ నేర్చుకుంటే ఈ సమ్ అయితే ఈజీగా చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది ఈ సమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like the video.